ఈరోజు మన జీవితంలో కూడా ఎప్పుడు దీనత్వం వచ్చిందో తెలుసా మీకు? ఒక వ్యక్తికి దీనత్వం రావటం అంటే అంత సులువైంది కాదు. ఒక మాటకి దోషనికి ప్రతి దోషణ దేవుడు దోషించవద్దు అన్నాడు. అంత ఈజీ కాదు దూషించకుండా ఉండటం అనేది. మనం దేవుడు వాక్యం వింటున్నప్పుడు, మరి దేవుడు ఇలా చెయ్యాలి అనుకున్నప్పుడు చాలా కష్టతరంగానే ఉంటుంది. కానీ అది ఎప్పుడు చేయగలమో తెలుసా? ఆ దీనత్వం మనలో రావాలి అంటే ఎప్పుడు వస్తుందో తెలుసా? అప్పుడు వరకు ఏమనుకుంటాము అంటే, నాకన్నా బలవంతుడు లేడు, నాకన్నా గొప్పవాడు లేడు, ఒకడంటే నేను ఎందుకు పడాలి అని మన యొక్క శక్తి, మన జ్ఞానము, మన తెలివితేటలను బట్టి మనం అతిశయిస్తూ ఉంటాం. ఈ దీనత్వము మనలో రావాలి అంటే మొట్టమొదటిగా నీవు దేవుని యొక్క శక్తి ఏంటో నీకు అర్థమైతే నీలో దీనత్వం వస్తుంది. నీ దేవుని గురించి బాగా ఏ వ్యక్తి అయితే ఎరుగుతాడో ఆ వ్యక్తికి మాత్రమే దీనత్వం వస్తుంది. ఇంకా దీనత్వం నేర్చుకోవాలంటే అది వచ్చేది కాదు. దీనత్వం అలా రాదు. నువ్వు నేర్చుకోవాలి, దేవుడు దీనత్వం కలిగి ఉండమన్నాడు అని నేను దీనుడిగా తగ్గించుకొని ప్రతి విషయంలో ఉండాలి అనుకుంటే ఇది సాధ్యమయ్యేది కాదు. ఎలా సాధ్యమవుతుంది? దేవుని గురించి నువ్వు ఎంత బాగా తెలుసుకుంటావో అప్పుడు నీకు అర్థమవుతుంది నేను ఒట్టివాణ్ణి అని. నేను ఒట్టివాణ్ణి అని ఎప్పుడు నీకు అర్థమవుతుందో తెలుసా? దేవుని యొక్క బలము, దేవుడు చేస్తున్న కార్యాలు నీకు తెలిస్తే నేను ఒట్టివాణ్ణి అని తెలుస్తుంది. అతిశయించడానికి ఏమీ ఉండదు, గర్వించడానికి ఏమీ లేదు. ఈ బలం దేవుడిచ్చింది, ఈ ఆరోగ్యం దేవుడిచ్చింది, ఈ జ్ఞానం దేవుడిచ్చింది, ఇదేది నాది కాదు. అది నీకు స్పష్టంగా అవగాహన రావాలి అంటే నువ్వు దేవుని గురించి బాగా తెలుసుకోవాలి.